కులవృత్తుల ప్రోత్సాహంలో భాగంగా యాదవులకు గొర్రెల పంపిణీ చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి లబ్ధిదారుల ఎంపిక మార్గదర్శకాలపై అధికారులకు ఆదేశాలిచ్చారు. గొర్రెల పెంపకానికి ముందుకు వచ్చే కుటుంబాల్లోని మేజర్లను సొసైటీలో చేర్పించాలన్న కేసీఆర్ ఒక కుటుంబంలో ఎంతమందికైనా సభ్యత్వం ఇవ్వాలన్నారు. సొసైటీలో కొత్త సభ్యులను చేర్పించేందుకు త్వరలోనే వారోత్సవం నిర్వహిస్తామన్న కేసీఆర్ అధికారులే గ్రామాలకు వెళ్లి గొల్ల కురుమ కుటుంబాలకు చెందిన వారినే సంఘాల్లో సభ్యులుగా చేర్పిస్తారని తెలిపారు. సొసైటీలో చేరిన ఒక్కొక్కరికి 20 గొర్రెలు, ఒక పొట్టేలుతో కూడిన ఒక్కో యూనిట్ కేటాయించాలన్నారు. ఇప్పటికే గొర్రెలున్న వారికి యూనిట్ మంజూరు చేయాలని సూచించారు. ఉద్యోగుల కుటుంబంలోని సోదరుడు, తండ్రి కూడా గొర్రెల యూనిట్కు అర్హులేనన్న ముఖ్యమంత్రి 25% లబ్ధిదారుని వాటా 75% ప్రభుత్వ రాయితీతో పంపిణీ చేయాలన్నారు. తొలి ఏడాది సగం మందికి, మరుసటి ఏడాది మిగతా వారికి యూనిట్లు మంజూరు చేయాలన్నారు. లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయాలన్న కేసీఆర్ తొలకరి జల్లులు పడగానే గొర్రెల పిల్లలు కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. స్వయంగా సీఎం కార్యాలయం గొర్రెల పంపిణీని పర్యవేక్షిస్తుందన్న కేసీఆర్ అవినీతి జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గొర్రెల మార్కెటింగ్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, 2-3 మండలాలకు ఒక గొర్రె సంత నిర్వహించాలని చెప్పారు.